హాయ్ ఫ్రెండ్స్, కళ్యాణ్ తనూజ లేటెస్ట్ అప్డేట్స్. మన మ్యూచువల్ ఫ్యాన్స్కి ఎస్పెషల్గా తనూజ వైపు నుంచి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. అంటే తనూజ తరపు నుంచి ఇప్పటిదాకా మ్యూచువల్ ఫ్యాన్స్ని తనూజ పట్టించుకోవట్లేదు, రికగ్నైజ్ చేయట్లేదు, అసలు మ్యూచువల్ ఫ్యాన్స్ అంటే తనూజకి లెక్కలేదు, తనూజకి ఇష్టం లేదు అనే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తాను. మ్యూచువల్ ఫ్యాన్స్కి తనూజ వైపు నుంచి ఒక విజిలేసే అప్డేట్ వచ్చిందనమాట. అంటే మనకి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఆ న్యూస్ వింటే అంత హ్యాపీగా అనిపిస్తుంది. సో అదేంటో చివరిలో చెప్తాను, చివరిదాకా చూడండి. ఆ అప్డేట్ తెలిసిన తర్వాత మాత్రం మీరు ఎగిరి గంతేస్తారు, నాది హామీ. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం, కళ్యాణ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే కళ్యాణ్ పడాల లేటెస్ట్గా ఒక బ్లైండ్ పర్సన్కి సంబంధించిన క్రికెట్ మ్యాచ్ ఫైనల్కి వెళ్తున్నాడంట. అంటే బ్లైండ్ పర్సన్స్తో ఆడించే క్రికెట్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్కి తనని ఇన్వైట్ అయితే చేశారంట. అది తిరుపతిలో జరుగుతుందని చెప్పారు. సో కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఎవరైనా తిరుపతిలో ఉంటే ఖచ్చితంగా మీరు తనని చూడొచ్చు వెళ్ళి. సో అదనమాట ఒక అప్డేటు. ఇంకొక అప్డేట్ ఏంటంటే యూఎస్ఏ నుంచి ఒక ఫ్యాను, కళ్యాణ్ పడాల ఇండివిజువల్ ఫ్యాను, ఆవిడ కొడుకు బర్త్డే కానుకగా ఒక ఆర్ఫనైజ్కి ఒక వాటర్ ప్యూరిఫైయర్ ట్యాంక్ని అయితే పంపించారంట. సో ప్రతి మంచి పని కూడా చాలా గొప్ప పని కాబట్టి, అది చిన్నదైనా పెద్దదైనా గొప్ప పనే అనాథ పిల్లలకి సాయం చేయడం. సో ఇండివిజువల్ ఫ్యాన్స్ కూడా ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉండడం చాలా హ్యాపీగా అనిపించింది. మీరు మళ్ళీ నేను ఇండివిజువల్ ఫ్యాన్స్ని తక్కువ చేస్తున్నానని మీరు అనుకోవద్దు దయచేసి. నేను మ్యూచువల్ ఫ్యాన్ కాబట్టి మ్యూచువల్స్ చేసే పనులు మాత్రం నాకు ఎక్కువగా నా ఫీల్డ్లోకి వస్తాయన్నమాట, ఇన్స్టాగ్రామ్ ఫీల్డ్లోకి. ఆ ఉద్దేశంతో నేను మ్యూచువల్ ఫ్యాన్స్ చేస్తున్నారని చెప్తున్నానే తప్ప ఇండివిజువల్ ఫ్యాన్స్ చేయట్లేదని కానీ ఇండివిజువల్ ఫ్యాన్స్ తక్కువ చేసి మాత్రం నేను మాట్లాడట్లేదు. సో నాకు ఎక్కువ కనిపించేది నేను చెప్తున్నాను అంతే. నాకు ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో కానీ యూట్యూబ్లో కానీ మ్యూచువల్ ఫ్యాన్స్ చేసిందే వస్తాయి ఎక్కువ, ఎందుకంటే నేను మ్యూచువల్ ఫ్యాన్ కాబట్టి. సో కాబట్టి ఇండివిజువల్ ఫ్యాన్స్ కూడా చేస్తారు, వాళ్ళు కూడా చేశారు. సో నేనైతే వాళ్ళని తప్పు పట్టట్లేదు. ఈరోజు ఇండివిజువల్ ఫ్యాన్ చేసిన మంచి పని ప్రత్యేకించి నేను ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నాను. ఇకపోతే మన తనూజ గారి అప్డేట్స్ విషయానికి వద్దాం. నేను చెప్పాను కదా తనూజ గురించి మన మ్యూచువల్ ఫ్యాన్స్కి విజిలేసే అప్డేట్ వచ్చిందని. అదేంటో చెప్పే ముందు, తనూజ గారి హతా మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ఈ జూలై మిడ్ నుంచి స్టార్ట్ అవుతాయంట. అంటే జూలై మిడ్ నుంచి ఆ తర్వాత స్టార్ట్ అవుతాయని చెప్పారు. మరి అది ఎంతవరకు నిజం చేస్తారా లేదా అనేది వాళ్ళ చేతిలో ఉంది, అది పరిస్థితిని బట్టి ఉంటుంది. ఇక మన మ్యూచువల్ ఫ్యాన్స్కి బాగా విజిలేసే న్యూస్ ఏంటంటే మన మ్యూచువల్ ఫ్యాన్ ఎవరైతే ఉన్నారో కొంతమంది తనూజాకి ఇచ్చిన డైరీలోనూ ఒక పేజీ బయటకు వచ్చింది, నాకు దొరికిందనమాట. కానీ నేను ఇక్కడ ప్లే చేయట్లేదు. ఆ పేజీలో ఏముంది అనే విషయానికి వస్తే, అంటే ఆ డైరీ ఏదైతే ఉందో మ్యూచువల్ ఫ్యాన్ ఇచ్చిన డైరీ తనూజ తీసుకుంది. తీసుకున్న ఆ డైరీలో ఒక పేజీ, దాంట్లో ఉన్న మ్యాటర్ ఏంటంటే తనూజాని కళ్యాణ్ ఎలా చూసుకున్నాడు బిగ్ బాస్లో, తనూజాని కళ్యాణ్ ఏ విధంగా ట్రీట్ చేశాడు, ఎలాంటి ఒక ప్రిన్సెస్ ట్రీట్మెంట్, అంటే ఒక తండ్రిలాగా ఒక రాణిలాగా చూస్తున్నాడు కదా, ఆ విషయాన్ని క్లియర్గా చెప్తూ ఒక పేజీలో రాశారనమాట. ఒక పేజీలోనే ఈ రేంజ్ మ్యాటర్ ఉందంటే మొత్తం డైరీలో ఏ రేంజ్ మ్యాటర్ ఉండాలి? ఆ మొత్తం డైరీలో ఉన్న మ్యాటర్ని చదివి తనూజ ఏ రేంజ్లో హ్యాపీగా ఫీల్ అయి ఉండాలి? చదివిందంట తనూజ, చెప్పారు నాకు చెప్పాల్సిన వాళ్ళు చెప్పారనమాట. తనూజ డైరీలోనే మ్యాటర్ కూడా చదివిందంట. అంతకుముందు కూడా కొన్ని కళ్యాణ్ పడాలకి ఇచ్చిన డైరీలోని కొన్ని పేజెస్ కూడా దొరికినాయి. బట్ వాటి గురించి కూడా నేను చెప్పలేదు. కొంతమంది చెప్పొద్దని చెప్తే నేను చెప్పలేదు. సో ఈ విషయం నాకు చెప్పకుండా ఉండలేకపోతున్నాను అనమాట. ఎందుకంటే మ్యూచువల్ ఫ్యాన్స్ని రికగ్నైజ్ చేయట్లేదని చెప్పేసి కొంతమంది సొల్లు కబుర్లు చెప్పారనమాట కింద కామెంట్లో. కాబట్టి ఎస్పెషల్గా దీన్ని ఇప్పుడు చెప్తున్నాను అనమాట. మ్యూచువల్ ఫ్యాన్ ఇచ్చిన డైరీ చదివింది, మ్యూచువల్ ఫ్యాన్స్ మనసులో ఏమనుకుంటున్నారో క్లియర్గా తనూజాకి తెలుసు, తనూజాకి ఒక క్లారిటీ ఉంది. సో కాబట్టి మీరు మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవ్వరు కూడా కంగారు పడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు, ఇబ్బంది పడాల్సిన పని లేదు. మనమేంటో, మన అభిమానం ఏంటో, మనం ఏమనుకుంటున్నామో, మనం ఎలా థింక్ చేస్తున్నామో వాళ్ళిద్దరి గురించి వాళ్ళకి క్లియర్గా తెలుసు. మ్యూచువల్ ఫ్యాన్ ఇచ్చిన డైరీ కూర్చొని చదివిందంటే దాని అర్థం ఏంటి? మ్యూచువల్ ఫ్యాన్స్ రికగ్నైజ్ చేయట్లేదే, బయటికి చెప్పదంతే. ఏ ఫ్యాన్ గురించి చెప్పింది తనూజ నాకు అర్థం కాదు. ఇండివిజువల్ ఫ్యాన్స్ గురించి చెప్పిందా? లేదు కదా. మ్యూచువల్ ఫ్యాన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి ఊహల్లో ఎలాగ వాళ్ళిద్దరిని ఊహించుకుంటున్నారు అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు సీక్రెట్గా ఉండాలనుకుంటున్నారు.
అంతేగాని సీక్రెట్గా ఉండాలనుకున్నారు తప్ప మ్యూచువల్ ఫ్యాన్స్ని ఏమి దూరం పెట్టాలని తనూజ అనుకోవడం కాదు దాని అర్థం. మ్యూచువల్ ఫ్యాన్స్ అంటే మరీ ఇష్టం తనూజాకి, అర్థమైందా? ఇండివిజువల్ ఫ్యాన్స్ అన్న కొంతమంది ఏంట్రా బాబు ఇలా కొట్టుకొని వస్తారని తిట్టుకుంటుంది తప్ప మ్యూచువల్ ఫ్యాన్స్ మీద ఏ రోజు తను సీరియస్ అవ్వలేదు. మ్యూచువల్ ఫ్యాన్స్ అంటే తనకి ఇష్టం లేదని మీరు అపోహలు అయితే పెట్టుకోవాల్సిన పని లేదు, అర్థమైందా? ఇది నేను చెప్పాలని చెప్పి ప్రత్యేకించి ఈ వీడియో చేస్తున్నాను, ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. ఈరోజు ఒక వీడియోనే పెడదాం అనుకున్నాను, బట్ ఇది అత్యంత అవసరమైన వీడియో కాబట్టి నేను చేస్తున్నాను అనమాట. ఓకేనా? మీకు ఇది నచ్చితే కింద కామెంట్ అయితే చేసి చెప్పండి ఏమనుకుంటున్నారు మీరు. ఓకేనా?